ఏంటి చదువుకోమని పంపిస్తే నీకు ప్రేమలు కావాల్సొచ్చాయి. ఆ ప్రేమలు ఆ రోజు అని అనేసరికి రామరాజు అయితే అలా అక్కడుండి అలా చూస్తూ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక వేదవతి అయితే ఏంటి అలా చూస్తున్నావు? అయినా ఆ రోజు నేను మరీ మరీ అడిగాను కదే అని చెప్పేసి చెంప చెల్లుమనిపిస్తూ ఉంటుంది. ఇక అమూల్య అయితే ఏడుస్తూ ఉంటుంది బుగ్గ మీద చేయి వేసుకొని. ఇక రామరాజు అయితే అక్కడే ఉండి అలా కూర్చొని చూస్తూ ఉంటాడు. ఆ రోజు నాకు నీ మీద అనుమానం వచ్చే బండి మీద నిన్నే చూశాను అని పదే పదే గుచ్చి గుచ్చి అడిగితే నన్ను ఎర్రిబాగులదని చేసావు కదే! ఏంటన్నావు ఆ రోజు? అమ్మ తనేసుకున్న డ్రెస్సు, నేనేసుకున్న డ్రెస్సు ఒకటే అయినా సరే అలాంటి డ్రెస్సులు చాలా ఉంటాయమ్మా. ఆ చున్నీ వేరు, ఈ చున్నీ వేరు అని చెప్పేసి నన్ను ఎర్రిబాగులదని చేసావు కదే! అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అంటూ చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. నన్ను ఇంత దారుణంగా ఎర్రిబాగులతోని చేస్తావని నేను అనుకోలేదు అని చెప్పేసి అంటూ కొడుతూ ఉంటుంది. అయినా ఏంటి అందరికీ నువ్వు మా అమ్మ ఏమని చెప్తావు? మా అమ్మ అమాయకురాలు తనకేం తెలీదు అని అందరికీ నువ్వే చెప్తావు కదే! అందుకే నువ్వే ఆ ఛాన్స్ వాడుకున్నావా? మా అమ్మ ఏది చెప్పినా నమ్మేస్తుంది. అదొక ఎర్రిబాగులదయ్యి అని చెప్పేసి ఫీల్ అయ్యి నన్ను మోసం చేసావు కదా! అని చెప్పేసి వేదవతి అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. నీకు మమ్మల్ని మోసం చెయ్యాలని నీకు ఎలా అనిపించిందే? నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నాము. ఏది కావాలంటే అది ఇస్తున్నాం. ఎంత అల్లారు ముద్దుగా పెంచామో అలాంటి నీకు అలాంటిది వాడితోని నీకు ప్రేమ ఏంటే? వాడితో ప్రేమించే ముందు ఒక్కసారైనా ఆలోచించకూడదా? వాళ్ళకి మనకి ఎంత శత్రుత్వం ఉందో తెలీదా నీకు? అని చెప్పేసి అంటూ వేదవతి అయితే అంటూ తిడుతూ ఉంటుంది. అలా తిట్టేసరికి ఇక వేదవతి ఫీల్ అవుతూ ఉంటుంది. అయినా తల్లిదండ్రులను ఇంత దీనిగా మోసం చేస్తావని నీ విషయంలో మాత్రం నేను కల కనలేదే. మమ్మల్ని ఇంత దారుణంగా మోసం చేస్తున్నారు మీరు అని చెప్పేసి అంటూ చాలా ఫీల్ అవుతూ ఉంటుంది వేదవతి. అలా ఫీల్ అవుతూనే ఇక అమూల్యనైతే కొడుతూ ఉంటుంది. నిన్ను ఎంత కొట్టినా పాపం లేదు. నువ్వు నా కడుపుని చెడబుట్టావు కదే అని చెప్పేసి తిడుతూ ఉంటుంది. బుజ్జమ్మ అని అనేసరికి ఏమోనండి నా కడుపు మంట అలా ఉంది. ఇది చేసిన పనికి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడ్చేసి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అమూల్య కూడా ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. నిన్ను నమ్మినందుకు మాకు సరైన బుద్ధి చెప్పావులే అని చెప్పేసి అంటూ వేదవతి అయితే అమూల్యని తిడుతూ కొడుతూ ఉంటుంది. నువ్వింత దినిగా మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పేసి అమూల్యనైతే కొడుతూనే ఉంటుంది వేదవతి.